सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। मूडव अध्यायము कर्मयोगము 13వ శ్లోకం। यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वगं पापाये पञ्चात्मकारणात्। यज्ञशिष्टासिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते तु अघं पापा ये पचन्ति आत्मकारणात्। ఇది పద విభజన చూడండి। यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वगं पापाये పంచత్యాత్మకారణాత్। యజ్ఞశిష్టాసినః అంటే యజ్ఞశిష్టాన్నమును భుజించునట్టి సంతః సత్పురుషులు సర్వకిల్బిషై పాపముల నుండి ముంచతే ముక్తులగుదురు। అంటే చూడండి ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు। నిన్న క్రితం శ్లోకంలోనేమో ఏదైతే మనకి పరమాత్మ నుంచి పొందుతూ ఉన్నామో తిరిగి మళ్ళీ మనం సమర్పిస్తున్నాము, ఆ సమర్పించిన దాన్ని తిరిగి మళ్ళీ ఆయన మనకే ఇస్తున్నాడని నేను అనుకున్నాను। అలా సమర్పించకుండా ఎవరైతే భుజిస్తారో వాళ్ళు దొంగలేను అని చెప్పి ఒక మాట ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు। యజ్ఞ శిష్టాన్నమును భుజించునట్టి సత్పురుషులు అంటే మనము యజ్ఞం చేసి అక్కడ సమర్పించగా మిగిలిన దాన్నే తినండి అని చెప్తూ ఉన్నాడు। యజ్ఞంలో కొన్ని హవిస్సులు సమర్పిస్తాం కదా, అది మళ్ళీ తిరిగి మనం అక్కడ మిగిలిన దాన్ని అంటే ఇక్కడ శిష్ట అన్నము అట్లాంటి దాన్ని మాత్రమే భుజించండి అని చెప్తున్నారు। వాళ్ళు ఏమవుతారు, సర్వ పాపముల నుండి విముక్తులవుతారు। అంటే ఇక్కడ యజ్ఞం చేసి పరమాత్మకు సమర్పించి మిగిలింది నువ్వు తినవయ్యా అంటున్నారు। అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి, యజ్ఞంలో వేసి అక్కడ మిగులున్న ఏదో తినడం అని అట్లా అర్థం చేసుకోవద్దు। ఎవరైనా అతిథులకి అభాగ్యులకి సత్పురుషులకి నువ్వు పెట్టు, అదే యజ్ఞము। పెట్టి నువ్వు భుజించు, మనకి చూడండి అతిథి దేవోభవ అనేసి ఒక మాట అంటారు కదా। అంటే ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆర్తులు ఉన్నారో వాళ్ళకి నువ్వు పెట్టి భుజించు, అదే యజ్ఞము। అంతేగాని కేవలం నేను రోజు యజ్ఞం చేసి అందులో పేలాలు అవి ఇవి సమర్పించి ఆ మిగిలిని మాత్రమే నేను తింటాననే అర్థం మాత్రం కాదండి ఇక్కడ। కానీ ఎవరికైనా నువ్వు సమర్పణ చేసి భుజించాలి, అలాంటి వాళ్లే పాపముల నుండి విముక్తులవుతారంటున్నారు। అంటే ఏ పాపాస్తు అంటే ఏ పాపములైతే చూడండి మనం ఏమేం పాపాలు చేస్తున్నాము, ఇప్పుడు పాపము నుంచి విముక్తులు అవుతారని కదా ఇక్కడ మాట చెప్పాడు। మనం ఏమంటాం, మేమేం పాపం చేశామండి, ఎవరికైనా పెట్టి మిగిలింది తినడానికి మేమేం పాపం చేయలేదు, సహజంగా అదే మాట అంటారు। కానీ మనం పాపం చేస్తున్నాము। ఎలాంటి పాపాలు, శరీర పోషణ కొరకై మనం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఖచ్చితంగా చేసే పాపాలు ఉన్నాయి। పొయ్యి వెలిగిస్తాము, గృహస్థు చేసే పాపాలు, అక్కడ ఎన్నో జీవాలు దంచుతారు, విసురుతారు, ఊడుస్తారు, పంచశూల పాపాలని చెప్తూ ఉంటారు అనమాట। ఈ నిత్యము జరుగుతూ ఉంటాయి, ఇవి మనం చేస్తూనే ఉంటున్నాం। అంటే అలాగే కాకుండా ఇంకా నీ కోసం నువ్వు చేసే పనుల్లో ఎన్నో తెలియనివి మనము జరుగుతానే ఉన్నాం। అలాంటి పాపాలు అంటే పంచతి అన్నము వండుకొందురు అంటే చూడండి మనం ఎవరైతే ఈ శరీర పోషణ కోసం అన్నం వండుకుంటున్నామో వాళ్ళందరివి అక్కడక్కడ జీవులకు సంబంధించి ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉన్నాము। మరి ఎవరైతే పాపమునే అంటే చూడండి అలా పాపాన్ని భుజిస్తారన్నప్పుడు ఇది మనము ఇతరులకు పెట్టి తినడం వల్ల ఆ పాపం నీకు అంటదయ్యా అంటున్నాడు। ఆ పాపం నీకు అందుకే మనకేంటంటే ఇది ఇతరులకు ఎవరికి పెట్టడానికి మనకు ఒక అలవాట్లో రాకుండా పూర్వం నుంచి జనం ఏం చేస్తున్నారు, దేవుడికి నైవేద్యం పెట్టి మహా నైవేద్యం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి తినడము ఇది అలవాటు అయిపోయింది।
దేవుడికి నైవేద్యం పెట్టి మనం తినడం అనేది జనానికి అలవాటైపోయింది. జనులందరూ అలాగే చేస్తున్నారు. కానీ నిజానికి పెట్టడం ఎవరికయ్యా అంటే ఎవరు అవసరం ఉన్నారో దానికి నువ్వు పెట్టు. అలా పెట్టకుండా తింటే నువ్వు పాపాన్ని భుజించినట్టే అన్నారు. అంటే యజ్ఞ శిష్టాన్నము తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులు. ఎవరైతే ఇలాగ యజ్ఞము చేయడం అంటే నువ్వు ప్రతి నిత్యము ఒక దానము ధర్మము చేయడం పెట్టి నువ్వు తినటావో అలాంటి వాళ్ళందరూ ముక్తులే అవుతారు అంటున్నారు. తమ శరీర పోషణ కొరకై ఆహారమును సిద్ధపరచుకొనుటకు పాపాలను చూడండి. మనము ఇది చేయడం వల్ల అంటే ఇక్కడ మనకి ఇవి చెప్తారనమాట. ఈ 5 రకాలైనటువంటి పాపాలు మనం చేస్తూనే ఉంటాము. పొయ్యి వెలిగించటము, విసరడము, దంచడము, ఊడ్చటము, ఇలాంటి వీటి కోసం మనం ఖచ్చితంగా అతిథి అభ్యాగతులని సత్కరించవలసిందే. దాని ద్వారా ఈ పాపాన్ని మనము పోగొట్టుకుంటాము. అంటే ఇంకా కొంత చెప్తారు. స్వాధ్యాయనము, గురువులకి గురు శుశ్రూష చేయడం, ఇవన్నీ చేయడం వల్ల పాపాన్ని పోగొట్టుకుంటాం. ఇక్కడ మనకి ఇంతవరకే చెప్తున్నారు. అన్నాద్భవంతి భూతాని